హలో అండి. అందరికి నమస్కారం. కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పు చోటు చేసుకుంది. కొన్ని నెలలుగా వినిపిస్తున్న సీఎం మార్పు ప్రచారం ఇప్పుడు నిజమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు రాజీనామా చేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు సీఎం కుర్చీకి దగ్గరయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తలు మనకు అడపాదడపా వినిపిస్తున్నాయి. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, ఇది ముందు చేసుకున్న పవర్ షేరింగ్ ఒప్పందమా? లేక డీకే శివకుమార్ గారు హైకమాండ్ పై ఒత్తిడి తీసుకొచ్చారా? లేక బీజేపీ ప్రచారాలు కాంగ్రెస్‌ని భయపెట్టాయా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది. 2023 ఎన్నికల తర్వాత సీఎం ఎంపిక సమయంలోనే సిద్ధరామయ్య గారికి, డీకే గారికి మధ్య తీవ్ర పోటీ జరిగింది. అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఒక ఫార్ములా తీసుకొచ్చిందని అప్పటినుంచే ప్రచారం. మొదట 2.5 ఏళ్ల పాటు సిద్ధరామయ్య గారు, తర్వాత డీకే గారికి సీఎం అవకాశమని. అప్పట్లో కాంగ్రెస్ దీనిపై అధికారికంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే అదే ఒప్పందం అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక సిద్ధరామయ్య గారు రాజీనామా తర్వాత చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హైకమాండ్ చెప్పింది చేశాను అంటూ ఆయన మీడియా ముందు స్పష్టం చేశారు. అంటే ఈ నిర్ణయం పూర్తిగా ఢిల్లీ నుంచి వచ్చిందా? లేక రాజకీయ పరిస్థితులు బలవంతం చేశాయా? ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. అదేంటంటే డీకే గారు కాంగ్రెస్‌కు కేవలం ఒక నాయకుడు కాదు. ఆయన పార్టీకి ట్రబుల్ షూటర్. ఎన్నికల సమయంలో ఫండింగ్ నుంచి క్యాడర్ మేనేజ్మెంట్ వరకు అన్నిటిని చూసుకున్న వ్యక్తి. 2023లో కాంగ్రెస్ విజయానికి డీకే కీలక పాత్ర పోషించారని చాలా మంది భావిస్తారు. అలాంటి నాయకుడు చాలా కాలంగా సీఎం పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన అనుచరులు కూడా చాలా రోజులుగా ఓపెన్ గానే డీకే సీఎం కావాలి అని ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. ఇదే సమయంలో ఇటీవల మరో ప్రచారం కూడా బలంగా వినిపించింది. డీకే శివకుమార్ గారు బీజేపీ వైపు చూస్తున్నారా అన్న చర్చ. అది నిజమో కాదో ఎవరు చెప్పలేరు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇలాంటి రిస్క్ తీసుకోవాలనుకోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై డీకే గారి పాత్ర చాలా కీలకం. ఇలాంటి నాయకుడు అసంతృప్తిగా ఉంటే పార్టీకి భారీ నష్టం. అందుకే హైకమాండ్ ముందుగానే సీఎం కుర్చీని డీకే గారికి అప్పగించిందా అన్న అనుమానం కూడా ఇప్పుడు బలపడుతుంది. కానీ రాజకీయాల్లో మరో పెద్ద లెక్క కూడా వినిపిస్తుంది. డీకే శివకుమార్ గారు నిజంగా కాంగ్రెస్‌లోనే ఫ్యూచర్ చూస్తున్నారా? లేక భవిష్యత్తులో తన సొంత రాజకీయ బలం పెంచుకునే ప్లాన్‌లో ఉన్నారా? ఎందుకంటే కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య గారి వర్గం చాలా బలంగా ఉంది. డీకే గారు సీఎంగా అయినా కూడా ప్రతి నిర్ణయంలో అంతర్గత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్య గారి వర్గం నుంచి భవిష్యత్తులో ఇబ్బందులు వస్తే డీకే తన సొంత ఎమ్మెల్యేల టీమ్‌ను తయారు చేసుకొని భవిష్యత్తులో బీజేపీకి మద్దతు ఇవ్వగలరా? లేదా నేరుగా బీజేపీలోకి చేరే పరిస్థితి వస్తుందా? కర్ణాటక బీజేపీలో ప్రస్తుతం యడ్యూరప్ప గారి తర్వాత ఆ స్థాయి మాస్ లీడర్ ఎవరు లేరన్న చర్చ చాలా కాలంగా ఉంది. ఇలాంటి సమయంలో డీకే గారి వంటి స్ట్రాంగ్ ఆర్గనైజర్ బీజేపీలోకి వెళ్తే కర్ణాటక రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోవచ్చని. అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఆ రిస్క్‌ను ఆపేసిందా? డీకే గారు అసంతృప్తిగా మారకముందే సీఎం కుర్చీ ఇచ్చేసిందా అన్న చర్చ కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇక కర్ణాటక రాజకీయాల్లో చరిత్రను చూస్తే అక్కడ పూర్తిగా పదవీకాలం సీఎం కుర్చీలో కొనసాగడం చాలా అరుదు. 1956 నుంచి ఇప్పటి వరకు పూర్తి టర్మ్ పూర్తి చేసిన నాయకులు చాలా మంది చాలా తక్కువన్నమాట. నిజలింగప్ప గారు, దేవరాజు ఉర్సు గారు, సిద్ధరామయ్య గారు ఈ ముగ్గురే ప్రధానంగా పూర్తి కాలం సీఎంలుగా కొనసాగారని చెప్పొచ్చు. ఇక మరోవైపు కర్ణాటకలో తాత్కాలిక సీఎంల చరిత్ర కూడా చాలా పెద్దదే. యడ్యూరప్ప గారు కేవలం వారం రోజులు మాత్రమే సీఎంగా చేశారు. ఇక ధరమ్ సింగ్ గారి ప్రభుత్వం కూడా అంతర్గత విభేదాలతో కూలిపోయింది. జగదీష్ గారు కూడా పూర్తి కాలం కొనసాగలేకపోయారు. అంటే కర్ణాటక రాజకీయాల్లో సీఎం కుర్చీ ఎప్పుడు స్థిరంగా ఉండదన్నమాట. ఇక ఇప్పుడు డీకే శివకుమార్ గారు సీఎం అయితే ఆయన ముందున్న సవాళ్లు కూడా తక్కువేం కాదు. సిద్ధరామయ్య గారి వర్గాన్ని సమతుల్యం చేయాలి. క్యాబినెట్‌లో అసంతృప్తి రాకుండా కూడా చూడాలాయన. 2028 ఎన్నికలకు కాంగ్రెస్‌ను సిద్ధం చేయాలి. బీజేపీ దాడులను ఎదుర్కోవాలి. ముఖ్యంగా రిమోట్ కంట్రోల్ ఢిల్లీ చేతుల్లోనే ఉంటుందా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు వినిపిస్తుంది. మరి సిద్ధరామయ్య గారు పూర్తిగా పక్కకి తప్పుకుంటారా? లేక బ్యాక్ సీట్ నుంచి ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తారా? కాంగ్రెస్ నిజంగా మాట నిలబెట్టుకుంటుందా? లేక పరిస్థితులు బలవంతం చేశాయా? డీకే గారి ఒత్తిడిపై హైకమాండ్ తలొగ్గిందా? బీజేపీలో చేరతారన్న ప్రచారమే కాంగ్రెస్‌ని భయపెట్టిందా? సిద్ధరామయ్య గారి రాజీనామా స్వచ్ఛందమా? లేక రాజకీయ ఒత్తిడితో జరిగిందా? నిజంగా డీకే గారు కాంగ్రెస్ భవిష్యత్ నాయకులా? లేకపోతే భవిష్యత్తులో కొత్త రాజకీయ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా? మరీ ముఖ్యంగా డీకే శివకుమార్ గారు పూర్తి కాలం సీఎంగా ఉండగలరా? లేక కర్ణాటక రాజకీయాల చరిత్రలో మరో తాత్కాలిక సీఎంగా మిగిలిపోతారా? కాంగ్రెస్ సరైన నిర్ణయం తీసుకుందా? లేక ఇది భవిష్యత్తులో కొత్త అంతర్గత యుద్ధానికి ప్రారంభమవుతుందా అనేది కూడా వేచి చూడాలి మనం. థాంక్ యూ అండి. జై హింద్.